అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎస్ఆర్. సో అక్టోబర్ 2 గాంధీ జయంతి అనేది దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కానీ ఇక్కడే ఒక 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 ఏదైతే కాంట్రవర్సీ ఏర్పడింది, ఏదైతే అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జయంతితో పాటు దసరా ఫెస్టివల్ కూడా వచ్చింది. అంటే దసరా ఫెస్టివల్ అనేది తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండుగ. ఆ పండుగ రోజు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో దాదాపు తెలంగాణలో సరే కొంతమంది ఏదైతే నాన్ వెజ్ తినేటోళ్ళు ఉంటారో వారితో కాకుండా దాదాపు అందరి ఇళ్లలో కూడా నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్తో పాటు లిక్కర్ ఉంటుంది. అంటే వేరు వేరు వ్యక్తులు ఏవైతే తీసుకుంటారో వారి విధానాల వల్ల వారు తీసుకుంటారు. కానీ ఇక్కడ అదే రోజు గాంధీ జయంతి ఉన్న నేపథ్యంలో, గాంధీ జయంతి అంటేనే గాంధీజీ అహింసకు వ్యతిరేకంగా పోరాడు కాబట్టి మనం కూడా ఆ రోజును అహింసా దినోత్సవంగానే జరుపుకుంటూ వస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి. కానీ ఇక్కడ ఒకే రోజు హింసా దినం, అహింసా దినం రెండు ఒకే రోజు ఏర్పడ్డాయి. సో ప్రజలు ఒకవేళ ఈ గాంధీ జయంతి ఉంది కదా అని నాన్ వెజ్ మానేస్తారా అంటే అది జరిగే పని కాదు. ఇక్కడ ఒకవేళ ప్రభుత్వం ఏదైతే లిక్కర్ షాపులను, అంటే మామూలుగా అయితే గాంధీ జయంతి రోజు లిక్కర్ షాపులను, నాన్ వెజ్ మార్కెట్లకు పర్మిషన్స్ ఉండవు, ఆ రోజు మూసివేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మరి అదే రోజు పండుగ ఉన్న నేపథ్యంలో వైన్ షాపులు తెరుస్తారా లేకపోతే మూసివేస్తారా, నాన్ వెజ్ మార్కెట్లు తెరుస్తారా లేక మూసివేస్తారా అనేది అయితే కొంత సందిగ్ధత ఏర్పడింది. తెలంగాణ ప్రజలైతే దాదాపుగా 99% చుక్క ముక్క వైపు మాత్రమే చూస్తారు, ఖచ్చితంగా తీసుకుంటారు కూడా. కానీ అదే గాంధేయవాదులు అయితే మరి ఏ విధంగా చూస్తారు? ఒకవేళ వీళ్ళు ఆ లిక్కర్ షాపులను కావచ్చు, నాన్ వెజ్ మార్కెట్లను కావచ్చు ఏదైతే మూసివేసి అహింసా దినోత్సవాన్ని పాటిస్తారా అనేది చూడాలి. అదే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా కొంత కీలకంగా మారనుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం అధికారికంగా ఆ రోజు ఏదైతే ఈ లిక్కర్ షాప్స్, ఏవైతే వైన్ షాప్స్ ఉంటాయో ఆ వైన్ షాప్స్ క్లోజ్ చేస్తారు, నాన్ వెజ్ మార్కెట్లను కూడా దాదాపు తెరవనివ్వరు. కానీ ఈసారి పండగ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అని అయితే ప్రజలు కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.